తెలిసింది అనుకో, ఏం చేస్తాం? పోయి మన పక్కనే కూర్చుంటాం. ఎందుకంటే వాడు రాసింది నువ్వు రాసినావు అనుకో, పాస్ అవుతావు. అవునా కదా? కదా, తెలిసిన పక్కన కూర్చుంటే ఏమవుతుంది? పాస్ అవుతావు. నీ పక్కన ఉన్నాడు మొత్తం నువ్వు మొత్తం అప్పుడు ఏమైతుంది? ఆడు ఫెయిల్ అవుతుంది, నువ్వు ఫెయిల్ అవుతుంది. దేవుడికి అన్ని తెలుసు బిడ్డ. ఈ రోజు నుండి మనం దేవుడి పక్కన పోయి కూర్చున్నాం. దేవుడి పక్కన పోయా కూర్చున్నాం. ఇంకా ఎవరి పక్కన కూర్చునే అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీవు పూర్తిగా మాట్లాడకూడదు, నీ మాట తెలుసు. ఇంత గొప్ప దేవుడు ఎవరు కలిగి ఉన్నాడు? నీ జీవితంలో ఉన్నాడా? నా జీవితంలో అయితే ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు. నీ జీవితంలో ఉన్నాడా ఇంత గొప్ప దేవుడు? నీ జీవితంలో ఉన్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకు తెలుసా? నీ ఫ్యూచర్ ఎట్లుందో నీకు తెలియదు కన్నా నా దేవుడికి తెలుసు.